అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిని నిలబెట్టకుండా ఆయన యొక్క హుందాతనాన్ని నిరూపించుకున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని. ఇది నేను రాష్ట్రంలో ఉండే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి దీన్ని చెప్తూ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. నేడు రాజకీయాల్లో విలువలు దిగజారిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణలు చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను వ్యక్తిగత దూషణలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక గుర్తు చేస్తూ ఒకటి చెప్పారు జనార్దన్ రెడ్డి గారి గురించి. జనార్దన్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకుంటే జనార్దన్ రెడ్డి గారు నాడు 1994 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ కూడా లేకపోతే ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా శాసనసభలో ప్రజా సమస్యలపైన మాట్లాడిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి జనార్దన్ రెడ్డి గారు. ఈవెన్ హైదరాబాద్లో రోడ్లు వెడల్పు చేసే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే జనార్దన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అడ్డుపడ్డారు. ఆయన సిద్ధాంతాల పరంగా ఈ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో నేడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఏమని శాసనసభలో ఆనాడు నేను హైదరాబాద్ని డెవలప్ చేస్తూ ఉంటే, రోడ్లు వెడల్పు చేస్తూ ఉంటే జనార్దన్ రెడ్డి అడ్డొచ్చేవాడు, ప్రజలందరూ ఒప్పుకున్న జనార్దన్ రెడ్డి ఒప్పుకునేవాడుగా, అదు నేను అడ్డుపడతా అంటే అప్పుడు నేను చెప్పేవాడిని, నువ్వు అడ్డుపడ్డాగా నేను తొక్కించుకుంటూ పోతాను, తోసుకుంటూ పోతాను, ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతానని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ రాజకీయంగా అంతా వేరే పార్టీలో ఉండి సిద్ధాంతాల పరంగా వేరే విధంగా పోరాడినా కానీ ఆయన చనిపోయిన రోజు అభ్యర్థిని నిలబెట్టకుండా విలువలతో రాజకీయం చేశారు చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి నేటి వరకు అదే విలువలతో రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ అంత గొప్ప వ్యక్తి ఈ రోజు కొంతమంది దిగజారుడు వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటుంది చూస్తూ ఉంటే బాధేసింది. ఎందుకంటే ఇంత గొప్ప విలువలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజకీయ ప్రత్యర్థి ఆయనతో పోరాడిన వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబెడితే అభ్యర్థిని నిలబెట్టకుండా ఒక గొప్ప సాంప్రదాయాన్ని గౌరవించిన వ్యక్తి. అంటే ఆ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చింది కూడా ఎవరైనా కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే అభ్యర్థిని పెట్టకుండా ఈ సాంప్రదాయం తీసుకొని వచ్చిన తెలుగుదేశం పార్టీనే. ఇలాంటి సాంప్రదాయాన్ని ఆడు గౌరవిస్తూ రాజకీయ ప్రత్యర్థులు చనిపోయినా కానీ పెట్టకుండా, ఇది జనార్దన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, అనేక మంది విషయాల్లో ఎంతో మంది చనిపోయినప్పుడు అభ్యర్థిని నిలబెట్టకుండా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది ఉంది, విలువలతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయంలోనే కాదండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది వ్యక్తులు కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరు పైన పార్కు పెట్టడం జరిగింది. మనం చూసుకుంటే మర్రి చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా వ్యక్తి, తెలంగాణ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో గవర్నర్గా అదేవిధంగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు పైన హెచ్ఆర్డీఏ పెట్టడం జరిగింది. కృష్ణకాంత్ గారు, ఆయన మన రాష్ట్రానికి గవర్నర్గా అదేవిధంగా దేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తే ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం కృష్ణకాంత్ పార్క్ అని పెట్టడం జరిగింది. జలగం వెంగళరావు గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయన పేరు పైన పార్కు పెట్టడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో మంచి నిర్ణయాలు మనం చూసాం పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటివి. అంటే మొన్న కోణిజేటి రోసయ్య గారికి స్మృతివనం కావచ్చు, ఇలాంటివి ఎన్నో నిర్ణయాలు పార్టీలకు అతీతంగా విలువలతో చేసి రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ జనార్దన్ రెడ్డి గారి విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన హుందాతనం అనేది ప్రదర్శించారు. ఇలాంటి విలువలతో కూడుకున్న రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారిని నేడు రేవంత్ రెడ్డి గారు గుర్తు చేయడం అనేది నేటి తరం మనమందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మనం చూసాం, భూమా నాగిరెడ్డి గారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నంద్యాలలో ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టి అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయ మాటలు మాట్లాడారో మనం గతంలో చూసాం. అదే విధంగా నేడు శాసనసభలో ఆయన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడు చూసాం. నేడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఎదుర్కోకుండా ఆయన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగత హననం ఏ విధంగా చేస్తున్నారో వైసీపీ వాళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు విలువలతో కూడుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, విలువలు లేని వైసీపీ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం గురించి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నిలబెడితే అభ్యర్థిని నిలబెట్టకుండా గౌరవించిన విలువలతో కూడుకున్న రాజకీయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టలేదు ఎన్టీ రామారావు గారు. మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ విధంగా విలువలతో రాజకీయం చేశారో మనందరం చూసాం. అదే విధంగా విలువలు లేని వైసీపీ పార్టీని చూస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకో. ఇలాంటి విలువలు లేని పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైన ఉంది, అందరిపైన ఉంది. ఇది గుర్తించుకో. ఇప్పుడుండే యువతరం కూడా ఇది గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.